పచ్చడి కాకుండా ఇంకేమైనా ఉందా? గార్డెన్లో గడ్డుంది, వండి పెట్టనా? వద్దులే, నువ్వు తినేవి నేను తిన్నాను కదా. అయినా ఊరెళ్తా అన్నావు కదా. ఇంకో గంట ఉంది బస్కి. ఇంకా గంట భరించాలా నిన్ను? ఏ నిన్ను భరించట్లా పుట్టి నుండి? హలో, ఎవరు? నేనే సుమాని. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు పోయావనుకుని రేపు మాపు స్టేటస్ పెడదాం అనుకున్నా రిప్పాని. ఆపవే నీ జోకులు. సరే, మ్యాటర్ ఏంటో చెప్పు. మన ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం. చార్మినారా లేకపోతే కేబుల్ బ్రిడ్జా? కాదే, అరకుకి. అరకువా? అవునే, నెక్స్ట్ 3 days ప్లాన్ చేసాం, వస్తావా? నేను కూడా వస్తానే. ఎలాగో మా అమ్మ కూడా ఊర్లో లేదు, కానీ డబ్బులు లేవే నా దగ్గర. ఒక 5,000 తెచ్చుకో, రిమైనింగ్ నేను మేనేజ్ చేస్తాను. అయితే ఓకే. సుమా, ఏంటే? ఒక 5,000 అప్పు ఉంటే ఇవ్వవే. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. సరే. అబ్బా, ఇప్పుడు డబ్బులు ఎట్లరా? ప్రియా, నేను ఇంక వెళ్ళొస్తానే. ఆగమ్మా, నీకెందుకు శ్రమ, నేను పట్టుకుంటానివ్వు. నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవే. అయితే నువ్వే తీసుకెళ్ళమ్మా. ఎంత కంత్రి దానివే. సర్లే గాని ఇల్లు జాగ్రత్త. నీ ఇల్లు నేనేం చేయనులే అమ్మా. నీ గురించి నాకు బాగా తెలిసే. 2 రోజులు ఇంట్లో లేకపోతే ఇంటి ఓనర్కే ఇల్లు తాకట్టు పెడతావు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. సరే వెళ్ళు. బాయ్. ఇక్కడే ఇక్కడ ఉండాలే అమ్మ చైన్. దొరికింది. ఇప్పుడు ఈ చైన్ ఎవరికి తాకట్టు పెడదాం? ఉన్నాడుగా మన వడ్డీ వెంకన్న. హలో వెంకీ. చెప్పు ప్రియా. ఎక్కడున్నావు? బయట ఉన్నాను. నువ్వు ఎక్కడున్నా 5 minutes లో నా ముందుండాలి. సరే, 5 minutes లో వచ్చేస్తా. వచ్చేసా? ఏంటి ప్రియా, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు? ఏంటి పని? ఈ చైన్ తీసుకొని ఎంత వస్తుందో చెప్పు. ఏంటి ప్రియా ఇది? నీకు డబ్బులు వస్తున్న ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టడం, నా దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పు ప్రియా. ఇది తప్పేరా, కానీ తప్పట్లేదు. నువ్వు కానీ అమ్మేస్తావా? అమ్మేస్తే మా అమ్మ నన్ను కుమ్మేస్తుంది. జస్ట్ తాకట్టు అంతే. నాకు తెలిసి ఒక 5,000 వస్తాయి ప్రియా. అవునా? నువ్వు గీతకు తెలియకుండా శ్వేతకి, శ్వేతకు తెలియకుండా గీతకి మెయింటైన్ చేసినావు అని తెలిసిందా అనుకో. అవి ఎందుకులే గాని 7,000 తీసుకో. నువ్వు ఇంట్లో డబ్బులన్నీ నొక్కేసి వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, మీ నాన్నకు తెలిస్తే? వద్దులే గాని ఫైనల్ గా 10,000, అది కూడా 3 రూపాయలు వడ్డీకి. ఓకేనా మరి? ఫ్రెండ్స్ దగ్గర వడ్డీ ఏంట్రా? అమ్మమ్మమ్మ, ఫ్రెండే, వ్యాపారం వ్యాపారమే. ఆ 2 మాత్రం కనెక్ట్ చేయకూడదు. సరే కానీ 2, 6, 4, 10. ఇదిగో ప్రియా. సరే, నేను వస్తాను మరి. సరే సరే వెళ్ళు. అదేంటో అమ్మ ఊరెళ్ళిపోయినా నా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రియా, అదేంటి కనిపించకుండా వినిపిస్తుంది కూడా. మాట్లాడుతుంది నేనేనే. అదేంటమ్మా అప్పుడే వచ్చేసావు? 4-5 days ఉంటా అన్నావుగా. ఏ తొందరగా వచ్చానని ఫీల్ అయ్యావా? పోనీ వెళ్ళిపోనా? ఎక్కడికి బ్యాగ్తో బయలుదేరావు? ఎక్కడికి లేదమ్మా. బ్యాగ్లో ఏమున్నాయి? బట్టలు. దేనికి? ఉతకడానికి. ఉతకాలంటే బకెట్లో తీసుకెళ్ళాలి గాని బ్యాగ్లో ఎందుకు? అది బకెట్ దొరకలేదమ్మా, అందుకే బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్తాను.